గురుగారు, తులారాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? తులారాశి వారికి 3 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మా. 2వ రాశిలో బుధుడు, 4లో శుక్రుడు, 6లో రాహువు. బ్రహ్మాండమైన వ్యాపార లాభాలు ఉంటాయి. వ్యాపారంలో నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. బుద్ధి విశేషంగా పనిచేస్తుంది. వ్యాపారపరంగా కాలం సహకరిస్తోంది. తోటివారి నుండి సహాయ సహకారాలు అందుతాయి. మీరు చేసే పనులకు సరైన గుర్తింపు లభిస్తుంది. ఉత్సాహంగా పనిచేస్తే ఆర్థికపరమైన విజయాన్ని కూడా సాధిస్తారు. 4వ రాశిలో శుక్రగ్రహ సంచారం వల్ల వాహన సౌఖ్యం పెరుగుతుంది. అలాగే గృహలాభం కూడా ఉంటుంది. గృహ సౌఖ్యం పెరుగుతుంది. లక్ష్మీదేవత అనుగ్రహంతో ధనయోగం వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో పట్టుదలతో పనిచేయండి. ఇతరుల విషయాల్లో కలగజేసుకోవద్దు. ఇతరులపై ఆధారపడవద్దు. ఏది లోతుగా ఆలోచించవద్దు. అంతా మన మంచిగానే ధోరణితో ముందుకు సాగాలి. కాలం మిశ్రమంగా ఉన్నది. ఆవేశానికి గురి చేసేవారుంటారు. సౌమ్యంగా సంభాషించండి. మీ ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో ప్రశాంతంగా వ్యవహరించాలి. చంచలత్వంగా ఉండవద్దు. స్థిరమైన నిర్ణయాలతో మీ భావాలను మీరు ప్రకటించండి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మనసుకు విశ్రాంతి కలుగుతుంది. మొత్తం మీద శుభం జరుగుతుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠిస్తే మంచిది? తులారాశి వారి ఇష్టదేవతను స్మరించడం చాలా మంచిది. తులారాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? ఇష్టదేవతా ధ్యానంతో పాటు ఇష్టదైవాన్ని దర్శించండి. తులారాశి వారు ఏ విధానం చేస్తే మంచిదంటారు? 2వ రాశిలో సూర్యుడున్నాడు. కొద్దిగా గోధుమలు దానం చేయండి.